హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ముందు వీడియోలో చెప్పాను కదా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని. చాలామంది అడిగారండి అమ్మ వాళ్ళ ఇల్లు ఎక్కడ అని. ఎంతో దూరం కాదండి, బాలాపూర్. అంటే మనకి వినాయకుడికి వేలం వేస్తారు కదా లడ్డు, ఫేమస్ బాలాపూర్ దగ్గర ఉన్న చిన్న పల్లెటూరు టైపు. పల్లెటూరు ఏం లేదులేండి, సిటీయే, బాలాజీ నగర్ అని. అంటే శంషాబాద్కి దగ్గరలో అనమాట. అంటే షార్ట్ కట్ ఉంది బాలాపూర్ నుంచి శంషాబాద్కి, ఆర్సీఐ రోడ్డు దగ్గర. అంటే మనం ఒక 40 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. బండి మీద అనుకోండి 35-40. అదే బస్సులు ఎక్కి దిగాలంటే ఒక 1 అవర్. సో మేమైతే రీచ్ అయిపోయామండి. వచ్చే దారిలో ఎంత మంచు ఉందంటే నాకు మొత్తానికి జలుబు చేసేసింది. యాక్చువల్గా కొంచెం ఉంది, ఇంకా మొత్తానికి ఎఫెక్ట్ వచ్చేసింది అనమాట. పైగా మాస్క్ వేసుకున్నాను, స్వెటర్ వేసుకున్నాను, అదేవిధంగా క్యాప్ లాగా కవర్ చేశాను కూడా స్కార్ప్ తోటి, చెవుల దగ్గర కూడా. అయినా సరే ఎఫెక్ట్ వచ్చేసింది. ఇంకా మధ్యాహ్నానికి ఇంకా ఫీవరిష్గా అయిపోయిందండి. వచ్చానని పేరే కానీ అస్సలు కుదరలేదు. నడుము నొప్పి, నాకు జలుబు చేస్తే నడుము నొప్పి వస్తుంది ఖచ్చితంగా. అంటే కొంచెం వాతం టైప్ అనమాట. ఇంకా వెళ్ళగానే అమ్మ అయితే కషాయం కాస్తానని చెప్పింది. సో అమ్మ వాళ్ళది బిజినెస్ మీతో చాలాసార్లు షేర్ చేశాను కదండి. హోల్సేల్ దగ్గరించి తీసుకొచ్చి బేగం బజార్ నుంచి, ఆలెక్ మాల్ అంటారు దీన్ని. అంటే చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాలు అవన్నీ కూడా అమ్ముతారనమాట. అయితే చలిగా ఉంది కదా అని చెప్పేసి 10 అయింది, 10-10:30 ఎండ దగ్గర అయితే కూర్చున్నాము. పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఎండ దగ్గర కూర్చోబెట్టాను. మన సిటీలో అనుకోండి అస్సలు ఉండదండి. పైగా మాది ఇండివిజువల్ అని పేరే కానీ అస్సలు ఎండ అనేది తగలదనమాట. ఇది ఇండివిజువల్ ఓన్ హౌసే, ఎవరికి వాళ్ళు. అప్పట్లో నాకు 10th క్లాసు చదివే టైంలో ఇవన్నీ కూడా ఫ్లాట్ల కింద అమ్మారు. ఆ టైంలో కొన్నారు. అప్పుడు ఒక అడవి లాంటిది మాట. అప్పట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా స్టార్ట్ అవ్వలేదు. తర్వాత స్లోగా స్టార్ట్ అయ్యి డిమాండ్ ఎక్కువై డెవలప్ అయింది. సో పిల్లలు రాగానే వాళ్ళ ఆటల్లో వాళ్ళు మునిగిపోయారు. నాకు మాత్రం నడుము నొప్పి బాగా పట్టేసింది. అంటే నజ్జి చేస్తే నడుము నొప్పి వస్తుందండి, మిషన్ కుడితే రాదు కానీ. అందుకని మా వారు చాలా జాగ్రత్తగా ఉండమంటారనమాట జలుబు చేసినప్పుడు. కానీ ఇలా జర్నీ చేయడం వల్ల మొత్తానికి ఎఫెక్ట్ వచ్చిందనమాట. వెళ్ళానని హ్యాపీనెస్ కూడా లేదు. పడుకునే ఉన్నాను, టాబ్లెట్ వేసుకున్నాను ఫీవరిష్గా కూడా వస్తే. ఇంకా మా వాళ్ళు అందరూ ఆడుకుంటున్నారండి. ఇంకా వీడైతే చేతిలో ఏదో ఒకటి ఉండాల్సిందే. కురుకురే అని ఎంత వద్దనా సరే ఊరుకోరనమాట. ఈ కారులోనే రేపు వెళ్తాము గడ్డి మైసమ్మ దగ్గరికి. రేపు 7కి అలా బయలుదేరాలి. సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చూడాలి. ఇంకో మైక్ దొరికింది మా ఓడికి, ఆడుకునే మైకు. తెగ వాయిస్ ఇచ్చేస్తున్నాడు అనమాట. స్కూల్లో మొన్నటి వరకు క్రిస్మస్ సెలబ్రేషన్స్ కదా, ఆ క్రిస్మస్కి సంబంధించిన సాంగ్స్, జింగిల్ బెల్లు, జానీ జానీ ఎస్ పాప, ఇంకా అన్నీ కూడా సాంగ్స్ పాడేస్తున్నాడండి. ఇంకా తర్వాత మా పెద్దోడు అంటే ప్రేయర్ చెప్తున్నాడు అనమాట. అంటే స్కూల్లో చూస్తారు కదా మైక్ తోటి ఏమేమి చేస్తారు, అవన్నీ కూడా ఇక్కడ చేస్తున్నారు. పోయింది మైకు, ఆట వస్తువులో దొరికింది వీళ్ళకి. ఇక్కడికి వస్తే వీళ్ళు బాగా హ్యాపీగా ఫీల్ అవుతారండి. నాకు ఉండేది కానీ కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయింది. బాగా కోల్డ్ చేసేసింది. కోల్డ్, నడువు నొప్పి, మెయిన్ నడువు నొప్పి. అంటే కొద్దిగా నాది హీట్ బాడీయే కానీ చిన్న బాబు పుట్టిన తర్వాత కొంచెం బాడీ అనేది చేంజెస్ వచ్చాయన్నమాట. హెల్త్ పరంగా కొంచెం నజ్జి చేసేస్తుంది ఏదన్నా. శీతాకాలం మరీ దారుణంగా ఉంటుంది, ఎండాకాలమే నాకు బాగుంటుంది. చిన్న మా వాడు సాంగ్స్ పాడుతున్నారు కానీ నేనేమి లైవ్లో అయితే తీయట్లేదు, వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నాను. సరిగ్గా రాదు మా ఓడికి పోయమ్స్, కానీ చిన్నోడైతే నా టఫా చెప్పేస్తాడండి. ఏదైనా సరే చాలా ఈజీగా చెప్పేస్తాడు అనమాట. బాగా టాలెంటెడ్, వాగుతూనే ఉంటాడు. ప్రొనౌన్సియేషన్ కూడా భలే ఉంటుంది. ఇంకో చిక్కు బండి చెప్తున్నాడు అనమాట. ఈసారి స్పెషల్గా వీడియో తీస్తాలేండి. నేను తీస్తానన్నప్పుడు మాత్రం పాట పాడడు, మామూలు టైంలో పాడతాడు. సో తర్వాత ఈ పక్కనే ఉల్లిపాయలు వీళ్ళందరూ అమ్ముతారనమాట. అంటే వీళ్ళందరిది ఇంక ఇదే బిజినెస్, మొత్తం ఏరియా అంతా కూడా. మార్కెట్లో కూరగాయలు అమ్మే వాళ్ళు అమ్ముతారు, లేదంటే మా వాళ్ళు ఈ ప్లాస్టిక్ సామాన్లు అమ్ముతారు. సో రేపటికైతే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి, అల్లం వెల్లుల్లి పేస్టు. ఎందుకంటే అక్కడ నైవేద్యం పెట్టుకుంటారు మా వాళ్ళనేది. ఇంకో దానికి మసాలా అవన్నీ కూడా రెడీ చేస్తున్నారు. ఇక దగ్గరలో మార్కెట్ ఉంటుందండి, అంటే హోల్సేల్ మార్కెట్ అనమాట. అక్కడికి వెళ్ళి ఇవన్నీ తెచ్చుకుంటారు ఎప్పటికప్పుడు. కూరగాయలు కూడా అంతే. సో ఇవన్నీ కూడా రెడీ చేసి పెడుతున్నారు. నేను పైకి వచ్చి వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి పిల్లలతో అనుకోండి, సౌండ్ వస్తుంది కదా అందుకుని. ఇంకో వచ్చేసారు మా వాళ్ళు పైకి, నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా డిస్టర్బ్ చేయడానికి. సో ఇవన్నీ సదిరేసుకున్నాము, కానీ హెల్ప్ చేయడానికి అస్సలు ఓపిక లేదని పాపం వాళ్ళే చేసుకుంటున్నారు. రాక వస్తే ఇలా అయిపోయింది. అమ్మేమో సాంబార్ అంటే చిన్న ఉల్లిపాయలతోటి పప్పుచారు చేసింది. తర్వాత దాంట్లోకి అప్పడాలు, కషాయం కాస్తుందండి. శొంఠి మిరియాల కషాయం అనమాట, పాలేసి బెల్లం వేసి చేస్తుంది. అవి తాగితే కొంచెం రిలీఫ్ వస్తుంది అనుకుంటున్నాను.
ఇదిగోండి మరుగుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు అంటే అండి నాకు యూట్యూబ్ ఛానల్ ఉన్నట్టు మా మరదలు చెప్తుంది. అందరికీ తెలిసాక నువ్వు అది తెలుసు వదినా, నువ్వు ఫేస్ చూపించినప్పటి నుంచి ఐడెంటిఫై అయ్యావని. ఇంకా పైకి వెళ్ళాను మా డాడీ దగ్గరికి. అయితే ఇంకో స్టిచ్చెస్ చేస్తున్నాను, ప్రొఫెషనల్ స్టైల్ అనమాట, అంత షర్ట్ మేకరు అప్పుడే 35 ఇయర్స్ 40 ఇయర్స్ నుంచి చేస్తున్నారండి. ఇది వచ్చేసి ఐరన్ చేసేది బల్ల, ఇది వచ్చేసి ఓవర్లక్ అనమాట. ఓవర్లక్ మిషన్ అయితే చెప్పక్కర్లేదు, నేను 6 ఇయర్ 7 ఇయర్లు ఉన్నప్పుడు కొన్నారు. ఇది ఇప్పటికీ పనిచేస్తుంది, సూపర్ డిలాక్స్. ఇప్పుడు వస్తుందో లేదో తెలియదు కానీ అప్పుడుది నాకు 6 ఇయర్స్ ఉన్నప్పుడు అనమాట, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి. ఇంకా అంతకంత నుంచి ముందు నుంచి ఎప్పటి నుంచి ఉందో తెలియదు కానీ. సో పైకి వచ్చి ఇంకా కొంచెంసేపు మా డాడీతో మాట్లాడుతున్నాను. పాపం కష్టపడుతూనే ఉంటారు ఈ వయసులో కూడా. ఒక్క కషాయం తీసుకొచ్చింది అమ్మ పాలేసి. ఈ వయసులో కూడా కష్టపడుతూనే ఉంటారండి పాపం. ఇది చూడండి, ఇది వచ్చేసి తమలపాకులు చెట్టు పాదు అనమాట. వీళ్ళకి ఏమన్నా పూజలు వస్తే ఏం కొనుక్కోలేదు, ఫుల్గా ఉంటుంది ఇదంతా తోట. సో ఇదండి ఈరోజు వీడియో. రేపైతే అక్కడికి వెళ్తాం కదా, ఆ వీడియో కూడా షూట్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్